సిద్దిపేట మరొక్కసారి ఖాకీ వనంలా మారిపోయింది. సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు మరొక్కసారి చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఏదైతే రైతు రుణమాఫీ పూర్తిగా అమలు జరగలేదు. చాలా వరకు రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇదే సమయంలో మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ సమావేశమై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతు రుణమాఫీ చేసింది అనే కోణంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలి, అట్లాగే ఇందుకు సంబంధించి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేయాలి అనే కోణంలో వీళ్ళు కూడా ఒక కార్యాచరణ రూపొందించారు. ఇక ఇదే ర్యాలీని పాత బస్టాండ్ నుంచి ఇటు గాంధీ చౌక్ వరకు నిర్వహించాలి. ఇందులో ఈ మధ్యలోనే హరీష్ రావు ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ కార్యాలయం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వస్తుంది కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అనే కోణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ రూటు మార్చుకోవాలని కూడా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తే కాంగ్రెస్ నాయకులు అందుకు ససేమిరా అనడంతో కాస్త పోలీసులు పెద్ద మొత్తంలోనే అక్కడ మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు కూడా అక్కడ పోలీసులు శాంతియుతంగానే పరిస్థితిని సమీక్షిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా ప్రస్తుతానికైతే చోటు చేసి, ఎందుకంటే హరీష్ రావు కూడా గతంలో మంత్రిగా చేశారు. అక్కడ శాంతి భద్రతను పర్యవేక్షించారు. మొత్తం అక్కడ పరిస్థితి అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గతంలో రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పిన హరీష్ రావు కార్యాలయం మీద కొంతమంది అపరిచిత వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి, దాని వెనుక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు ఉన్నారనే వార్తలు కూడా తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్ళీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుక్కి మైనంపల్లి కూడా అక్కడే ఉన్న మోహరించిన పరిస్థితి కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ సిద్దిపేట టౌన్లో మోహరించారు. ఏ చిన్న ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుండా కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ కూడా ముగించారు. అట్లాగే రైతు రుణమాఫీ పట్ల ఇటు హరీష్ రావుకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎంతవరకు ప్రజలకి చైతన్యం తీసుకురావాలో అంతవరకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రుణమాఫీ ఎందుకు కాలేదు, ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ముఖ్యంగా బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు అనే కోణంలో కూడా ఇటు మైనంపల్లి వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రెండు పార్టీల రెండు కార్యక్రమాల ద్వారా సిద్దిపేట నగరంలో, సిద్దిపేట టౌన్లో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.